ఇప్పటికి కూడా అమరావతి మీద చేసిన వ్యాఖ్యలను కూడా వాళ్ళు నేను సారీ అని చెప్పాను అయినా మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారని చెప్పి కొమ్మినేని అంటున్నారు. ఇప్పుడు సారీ చెప్తే అయిపోయి సమస్య కాదండి ఇది. నువ్వు విషయం చెమ్మేసి సారీ అంటే నువ్వు అప్పుడే చెప్పాలి. మాట్లాడుతున్నప్పుడు అతను ఆఫ్ చేసి క్షమించాలి, ఇది తప్పుగా ప్రసారమైంది, ఇది కరెక్ట్ కాదు, ఇలా మాట్లాడకూడదు అని చెప్పాలి. అప్పుడు కూడా తప్పే, అయినా సరే వదలరు. అది చెప్పుంటే ఎంతో కొంత నీ పట్ల సరే సారీ చెప్పాడు కదా వదిలేసి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటుంది, కొంచెం కొంత బెనిఫిట్ ఉండే అవకాశం ఉండేది. 2 రోజులైనా జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా వాళ్ళు మీడియా అయి ఉండి సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటాడో వీళ్ళు పిశాచులు శంకరజాత అని ఇప్పుడు అతను పిలుస్తారు. ఆ మహిళలను శంకరజాత అనొచ్చా? అసలు మీరు ఏం చేశారు? ఒక మీటింగ్లో విజయనగరంలో ఎక్కడో మీటింగ్ జరిగితే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు వీళ్ళు ఫోటోలు పెట్టి వాటి మీద క్విక్ బాక్సింగ్ ఏదో చేయించారు కదా, అందరం చూసాం కదా. మరి దాన్ని ఏమంటారు? ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు కూడా మాకు తిరుగులేదు అనుకున్నారండి. మేమే శాశ్వతంగా మీకు తగ్గట్టుకుని ఉండిపోతాం అనుకున్నారు. ఇది నీలాటోళ్ళని ఎంతోమంది చూసుంటారు కదా. నా అనుభవంలో కూడా నేను ఎంతోమంది చూసాను. నాకు దాదాపు నా డేట్ ఆఫ్ బర్త్ 62, నా 10 ఏళ్ల వయసు 72 నుంచి నాకు ఆసక్తి ఉంది, నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఈ రాజశేఖర రెడ్డి 2004 వచ్చే వరకు ఇంత దారుణంగా లేవు రాజకీయాలు. కాంగ్రెస్ అధికారం ఉన్నా, టీడీపీ ఉన్నా, లేకపోతే ఇంకో పార్టీ ఎవరున్నా ఎంత దారుణమైన రాజకీయం. రాజశేఖర రెడ్డి ఎంటర్ అయ్యే రాజకీయాలకు ఎక్కువగా యాక్టివ్ పార్టీలు తీసుకున్నదాన్ని దరిద్రం స్టార్ట్ 99 నుంచి మొదలెట్టాడు అతను. అయినా సరే పని జరగలేదు. 2004లో అతను గెలిచాడు, విశ్వరూపం చూపించాడు, ఎవరిని వదిలిపెట్టలేదు. నక్సలైట్లు కూడా చర్చల పేరిటి పిలిచి అలా చంపించాడు చూసారా. ఆ సుధాకర్ అన్న అతను నిన్న చచ్చిపోయాడు. అవును, ఉన్నవాళ్ళు మొత్తం పోయారు. మహా పాపం అండి, పాపులాళ్ళు. ఈ పాపుల్ని క్షమించడి అని అడగడం కూడా లేదన్న. పశ్చాత్తాపం ప్రకటించడం, కన్ఫెషన్ బాక్స్లో కూర్చొని పశ్చాత్తాపం చెప్పడం కూడా లేదు. అన్ని పాపాలు చేశారు. దాన్ని కొనసాగిస్తున్నాడు వారసత్వం. అంతకన్నా నీచంగా, అంతకన్నా దుర్మార్గంగా. ఇంకా రాజశేఖర రెడ్డి ఎంతో కొంత ప్రజలు ఏమనుకుంటారో అన్న ఇది ఉండేది. పైగా ఆయనకి అధిష్టానం ఉండటం, దానివల్ల కొంత కంట్రోల్ అయ్యాడు. ఇతనికి అధిష్టానం ఏం లేదు, పైగా పిచ్చోడు ఇతను. చిత్తశాంచల్యం ఉన్నవాడు, భ్రమల్లో ఉంటాడు, అది నిజం అనుకుంటాడు. దాంతో ఇప్పుడు నీ ₹1 కోటి లాటరీ తగలాలని కోరుకోవడం తప్పు కదా, తగిలితే ఎలా ఉండొచ్చు అనేటువంటి ఊహించుకోవడం కూడా తప్పు కాదు. కానీ అది నిజం అనుకోకూడదు నాకు. అప్పుడు నేను పిచ్చోడు అంటారు నిజం అనుకుంటే. అది నిజం అనుకోకుండా ఊహించుకున్నంతసేపు మానసిక ఆనందం జరుగుతుంది. అది నిజం అనుకుంటే మానసిక రోగం కింద తేలుతుంది. ఆ వ్యత్యాసం తెలుసా? అది ఇతను ఏంటంటే నేనే శాశ్వతంగా ఉంటాను, నేనే దేవుడిని అనుకున్నాడు. అది ఆనందించడం వరకు ఓకే, అది నిజం అనుకున్నాడు అతను, అది రోగం. అది ఊహించుకున్నంత వరకు మానసిక ఆనందం, అక్కడ దెబ్బైపోయాడు అతను. ఊహించుకుని అది నిజం అనుకున్నాడు. ఇప్పుడు June 4న ఎవరిని వెన్నుపోటు పొడిచారు? జగన్ ప్రజల్ని వెన్నుపోటు పొడిచారా, లేకపోతే ప్రజలు జగన్కి వెన్నుపోటు పొడిచారా? ఈ 1 year పాలనలో సూపర్ 6 గ్యారెంటీల మీద కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు, ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఏంటి ఎవరెవరిని వెన్నుపోటు పొడిచారంటే ఏం చెప్తారు ఏపీలో? ఇప్పుడు June 4వ తారీఖున తీర్పు వచ్చిన రోజు అండి. ప్రజలు తీర్పు ఇచ్చిన రోజు May 13. ఓటేశారు అప్పుడు. తీర్పు ఇచ్చిన రోజు అది. అదేలే. తీర్పు రిజర్వ్లో ఉండి వెలువడిన రోజు June 4. ప్రజలు ఆయన ఓడించారు అంటే ప్రజలు నీకు వెన్నుపోటు పొడిచారు అంటున్నావా? ఆయన ఉద్దేశం ఏదా? ఎందుకంటే నేను బటన్ నొక్కాను, డబ్బులు తీసుకుని నాకు ఓట్లేదు అని ఆయన ఉద్దేశం ఏమో. మరి నేనేమంటానంటే నీ బాబు సొమ్ము ఇచ్చి ఉంటే నువ్వు బాధపడవచ్చు, నీ బాబు సొమ్ము ఏమీ ఇవ్వలేదు కదా అని వాళ్ళు అంటారు. సరే, ఏడాది పాలనలో అటువంటి వాళ్ళు ఏదైనా చేస్తే ప్రమాణ స్వీకారం రోజైనా 12వ తారీఖున చేయాలి. వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి అప్పటి వరకు నువ్వే కదా ఆపద్దర ముఖ్యమంత్రి కదా 12వ తారీఖు దాకా. అంతే కదా, ఈయన ప్రమాణ స్వీకారం చేసిన రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, అప్పుడు దాకా ఈయన ఆపద్దర ముఖ్యమంత్రి కదా. ఒకవేళ వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటే రాష్ట్రంలో 64 లక్షల కుటుంబాలు ఈ సంవత్సరం కాలంగా 15,000 రూపాయలు బెనిఫిట్ పొందినాయి పెన్షన్ రూపాయలు. 64 లక్షల మంది పెన్షన్దారులు అంటే 64 లక్షల కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి 15,000 వచ్చింది ఎక్స్ట్రా. 3,000 పెన్షన్ కింద పక్కన పెడితే అంటే ఒక కుటుంబానికి 15,000 వచ్చింది కదా. మహిళలు సిలిండర్లు ఇచ్చారు కదా, డిఎస్సీ వేశారు కదా,
జీతాలు 1వ తారీఖున వేస్తున్నారు కదా, పిఎఫ్లు అన్నట్లు డిఎల్ అన్నీ రిలీజ్ చేశారు కదా. 12వ తారీఖున 13వ తారీఖున తల్లికి వందనం, ఆగస్టు 15కి ఫ్రీ బస్సు, డ్వాక్రా రుణాలు 2 లక్షల వరకు. ఇవన్నీ సూపర్ 6 అంటే అదే. రైతులకి కేంద్ర ప్రభుత్వం వీళ్ళు ఇచ్చికలు 20,000 వేస్తా ఉన్నారు, మత్స్యకారులకు 20,000 వేసాడు. ఇవన్నీ నువ్వు రాజకీయ ఏం జరుగుతుందో చూడాలా, ప్రజలు ఏమనుకుంటున్నారో వినాలా. నీ నోటికి ఏం తోస్తాయి అది నీ పక్క వచ్చి మాట్లాడితే సరే మాదంతా వేరే ఉందంటాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి నన్ను కూడా వేస్తే బాగుంటారు బాబు, లోపల వీటితో పడలేకపోతాను అన్నట్టుంది ఆయన ఎవరని చూస్తే. ఆయన మాట్లాడి మాటలు చూస్తే ఎలాగుంది, నేను బయట ఉండలేకపోతాను, 10 దానికి పిలుస్తున్నాడు నన్ను, దోలు తీరిపోతుంది, నేను లోపల వేస్తే బాగుండి గొడవ ఉండదు అనుకుంటున్నా. అసలు ఎవడో మిగలదండి వాళ్ళు, ఎన్ని తప్పులు చేస్తారండి వాళ్ళు. వీళ్ళు ఇంకా సరే అని చెప్పేసి నిజంగా వీళ్ళకి కక్ష రాజకీయం చేస్తే ఎవడుంటాడు బయట, మీరు చెప్పండి. ఓకే, తప్పులు చేశారు కదా. 70 ఏళ్ళు వృద్ధుండి అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఏమైనా బాలుడా? పైగా ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి. నువ్వు ఒక జర్నలిస్ట్ అంతే, ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి 3 సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, 73+ ఏజ్, నోటీసు లేకుండా, అసలు ఛార్జ్ లేకుండా ఎఫ్ఐఆర్ నోట్ అవ్వకుండా తీసుకెళ్ళిపోయారు. నువ్వే అంత లెక్క. ఆ రోజు మీకు సీనియర్ సిటిజన్ గుర్తురాలేదా? ఇలాగే అంటారు అందరూ. నేనైతే అలాగన్నాను, గుమ్మిని తీసుకెళ్ళటం సహేతుకం అని చెప్తాను, తీసుకువెళ్ళి తీరాలా. జడ్జి గారు ఆనమా కడతానికి ఆనమల గట్టిలా కొంచెం ఆయన టీవీ చూస్తూ ఉంటారు కదా ఎవరన్నా, ఆనమల గట్టిలాగా టీవీలో ఎలా కనపడతారో అలా చూపించాలి. లేకపోతే ఆనమలు కట్టకపోతే తిడతాడు వీళ్ళని, ఎవరిని తీసుకురమ్మంటే ఎవరిని తీసుకొచ్చారు రా బాబు. ఓకే.